ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకించి ఈరోజు సార్వత్రిక సంఘం అంతా కూడా యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ సంఘం అంతటికీ కూడా యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన సందర్భంగా పునరుత్థాన శుభాకాంక్షలు, పునరుత్థాన ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచున్నాడు. క్రైస్తవ్యం యొక్క పునాదులు రెండు విషయాల మీద ఆధారపడి ఉన్నాయి. అదేంటంటే క్రీస్తు ఆయన మరణించి మృతుల నుండి లేచాడు, మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ఇంకా సజీవంగా ఉన్నాడు. ఈ రెండు సత్యాల మీద క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ ఆధారపడి ఉంది. లోకంలో ఎంతోమంది గొప్ప బోధకులు, మత ప్రబోధకులు ఉన్నారు. వారు జన్మించారు, జీవించారు, మరణించారు. వారి కథ అక్కడితో ఆగిపోయింది. కానీ యేసుక్రీస్తు అట్లా కాదు. ఆయన జన్మించాడు, జీవించాడు, మరణించాడు, అక్కడితో ఆగలేదు. ఆయన మరలా తిరిగి లేచాడు. యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాను, ఆయన జీవించుడు చేత మన నిశ్చయముగా మనం రక్షించబడదుము అని. అవును, ఆయన కూడా అందరిలాగే చనిపోయి అలాగే ఉండిపోయినట్లయితే ఆ వ్యక్తి ఎవరిని కూడా రక్షించలేడు. ఆయన మరణం అందరి మరణంలాగానే ఉండేది. కానీ యేసుక్రీస్తు మరణించి మృతుల్లోనే ఉండిపోలేదు, కానీ తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మన అందరినీ కూడా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్పబడతా ఉంది. తర్వాత యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే యోబు భక్తుడు ఇట్లాగ చెప్తాడు, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునయు నేను ఎరుగుదును అంటాడు. సో యేసుక్రీస్తు సజీవుడై ఉండడం ద్వారా ఒకటి మనకు రక్షణ కలిగింది, మరొకటి ఏంటంటే మనకు స్వస్థత కూడా కలుగుతాం. యోబు యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు పొందుకున్నాడు. అతని ఒళ్ళంతా కూడా బాధ కలిగినటువంటి కురుపులతో మొత్తబడ్డాడు. అట్లాంటి సమయంలో ఇలాగ చెప్పాడు, నన్ను విమోచించేటువంటి వాడు సజీవుడిగా ఉన్నాడు, కాబట్టి నేను ఈ రోజున కాకపోయినా రేపైనా కూడా స్వస్థత పొందుతాను అనేటువంటి ఒక నిరీక్షణ అతను ప్రకటించాడు. అవును, మనల్ని విమోచించేటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడైతే ఖచ్చితంగా ఆయన్ని శారీరక రోగం నుండి కూడా నేను విడిపిస్తాడు. మరొక అంశం ఏంటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. తన యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనం చేయుటకు ఆయన నిరంతరము కూడా జీవించుచున్నాడు అని రాయబడతా ఉంది. యేసుక్రీస్తు సజీవుడై ఉండి మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మృతుల్లో తిరిగి లేచి సజీవుడు ఉండటం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనకు స్వస్థత కలుగు చేస్తూ ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి మనం దేవుని కొందనాలు చెల్లిద్దాం. ప్రభువటి కృప మనకు దయచేసి నడిపించునుగాక.